హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం చాట్ జీపీటీ గురించి తెలుసుకుందాం. సో చాట్ జీపీటీ అంటే ఏమిటి అండ్ దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దాని యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత లాగిన్ ఎలా అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత అసలు ప్రాంప్ట్స్ అనేటివి ఎలా ఇవ్వాలి, ప్రాంప్ట్స్ ఇస్తే మనకు ఏ ప్రాంప్ట్స్ వల్ల ఏమేమి యూజెస్, అండ్ చాట్ జీపీటీ అనేది ఏమేమి జనరేట్ చేస్తుంది. సో దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో మీరు నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. సో మీకు అప్పుడు ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో మనము ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ వచ్చేసి చాట్ జీపీటీ ఈజ్ ఏ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు. దీన్ని నవంబర్ 30, 2022లో రిలీజ్ చేశారు. ఇట్ కరెంట్లీ యూజెస్, మనం కరెంట్లీ GPT-5ని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇది ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఆల్రెడీ మనకు ఒక చాట్ బాట్ అంటే మనము హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే మనము ఇన్పుట్ ఇస్తామో దానికి రిక్వైర్మెంట్ ఆ ఇన్పుట్ ని తీసుకొని మనకు అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. సో మనకు ఏదైనా కావాలంటే. సో ఇది వచ్చేసి ఏఐ చాట్ బాట్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ. హ్యూమన్ లైక్ కన్వర్జేషన్స్, మనకు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడం. అండ్ హౌ చాట్ జీపీటీ ఇట్స్ వర్క్ బేస్డ్ ఆన్ లార్జ్ లాంగ్వేజెస్ మోడల్స్. అంటే సో మనకు డేటాని అనలైజ్ చేసి కాంటెక్స్ట్ బేస్డ్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది మనకు. అండ్ గెటింగ్ స్టార్టెడ్ విత్ చాట్ జీపీటీ. సో మనకు లాగిన్ ఎలా అవ్వాలంటే మనకు క్రోమ్లోకి వెళ్ళేసి మీరు ఫోన్లో అయినా కూడా ఈ యాప్ని, ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీరు ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అని ఎంటర్ చేస్తే ఆ చాట్ జీపీటీ ఇన్పుట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ మీకు డిస్ప్లేలో చాట్ జీపీటీ అనేది యాప్ అనేది ఉంటుంది. అక్కడ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు లాగిన్ చేసి. సో మీరు ఇక్కడ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూజ్ చేసేటప్పుడు గూగుల్లోకి, క్రోమ్లోకి వచ్చేసి మీరు ఎంటర్ ది చాట్ జీపీటీ అని ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, లాగిన్ ఆర్ సైన్ అప్. సో లాగిన్ ఆర్ సైన్ అప్ మీరు డైరెక్ట్గా ఈమెయిల్ అండ్ ఇక్కడ ఉంటుంది, ఈమెయిల్ ఎంటర్ చేసినా కూడా మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా గూగుల్ కానీ, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ, అండ్ కంటిన్యూ విత్ యాపిల్ యూజర్స్ కానీ, యాపిల్ అంటే మ్యాక్బుక్ యూజ్ చేసే వాళ్ళు ఇది యూజ్ అవుతుంది, కంటిన్యూ విత్ యాపిల్. అండ్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్స్తో కూడా మీకు యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ గూగుల్తో లాగిన్ అయ్యాను కాబట్టి సో మీకు డైరెక్ట్గా గూగుల్తో లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ క్రియేట్ చేయడం. సో చాలా మంది రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. సో రెజ్యూమ్స్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు రెజ్యూమ్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయడం, ఏదైనా ఈమెయిల్స్కు క్లయింట్స్కి సెండ్ చేయడం కానీ, అండ్ హెచ్ఆర్స్కి ఫార్వర్డ్ చేయడం. సో ఆ విధంగా మనకు ఈమెయిల్ని కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ స్టడీ మెటీరియల్స్ని జనరేట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మ్యాప్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా నాకు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్ కావాలి. సో నేనేమంటారు, సో జస్ట్ గివ్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్, సి స్టెప్ బై స్టెప్. సో మీకు ఇంగ్లీష్లో అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇంకొక షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ సో మీరు ఇంగ్లీష్లో కొద్దిగా కొంతమందికి అర్థం కాకుండా జస్ట్ మీరు ఇంగ్లీష్లోనే తెలుగులో కూడా చెప్పవచ్చు. మీరు జస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఇవ్వు, ताकि स्टेप बाय
స్టెప్లో. సో మీరు ఈ విధంగా తెలుగులో అయినా కూడా దీన్ని ఇంగ్లీష్ అంటారు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఏ రోమన్ లాంగ్వేజ్. అంటే మనకు తెలుగులో అయినా కూడా మనకు అడిగే ఇక్కడ ఇంగ్లీష్లో మనకు తెలుగు ఫార్మాట్లో ఎంటర్ చేస్తే మీకు మనకు ఆ ఫార్మాట్లో కూడా మనకు స్టెప్ బై స్టెప్గా ఇస్తుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తే సి ఫస్ట్ థింక్ లాంగర్ టు బెటర్ ఆన్సర్, అంటే థింక్ ప్రాసెస్ పెట్టుకుంటే మీకు అది టోటల్లీ థింక్ చేసేసి లాంగ్ థింక్ రీసెర్చ్ చేసేసి మనకు, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్లో మనకు రీసెర్చ్ చేసేసి అక్కడ నుంచి కంటెంట్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తుంది మనకు స్టెప్ బై స్టెప్గా. సి వెయిట్ ఏ సెకండ్. సి మనకు ఏదైతే హ్యూమన్ లాంగ్వేజ్లో మనకు పైథాన్ ఫుల్ స్టాక్ ఇప్పుడు తెలుగులో మనము అడిగాం కదా, సో తెలుగులో కూడా ఇస్తుంది. సో ఇక్కడ అడిగాను కదా, ఇక్కడ సరే ఇక్కడ నీకోసం సింపుల్ అమల్ పైథాన్ ఫుల్ స్టాక్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది. సో ప్రతి స్టెప్కి ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చాను. సో మనకు ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చింది. సో బేసిక్స్ వచ్చేసి పైథాన్ ఫండమెంటల్స్, మనకు ఏదైతే దానికి స్టార్టింగ్ ప్రాసెస్లో ఏవైతే నేర్చుకోవాలో, సో అది సింటాక్స్, వేరియబుల్స్ అండ్ కంట్రోల్ ఫ్లో, ఇఫ్, ఫర్, వైల్ అండ్ ఫంక్షన్స్ అండ్ లిస్ట్, డిక్షనరీ, సెట్, టపుల్, ఫైనల్ ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ ఆఫ్టర్ టూల్స్, ఏదైతే మనకు టూల్స్ యూజ్ చేసుకుంటామో ప్రాక్టీస్, ఒక చిన్న CLI do అప్లికేషన్. సో ప్రాజెక్ట్స్ కూడా మనకు స్టెప్ బై స్టెప్గా ఇక్కడ ఇచ్చింది చూడండి. సో మనకు దాని తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ మనకి కావాల్సిన కోడింగ్ రిలేటెడ్ అండ్ దాన్ని కూడా అడగొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా పైథాన్ రైట్ ఏ ప్రోగ్రామ్స్ కూడా ఇది మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ యాడ్ 2 numbers. ఏంటి? రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ యాడ్ 2 numbers. ఎంటర్. సి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో మనకి ఈ విధంగా కూడా అడగొచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ 2 numbers, నెంబర్ 1, నెంబర్ 2. ఇక్కడ నెంబర్ 1 అనేది వేరియబుల్ 1 అండ్ నెంబర్ 2 అనేది వేరియబుల్ 2. ఇక్కడ ఇన్పుట్ అనేది ఇది, అండ్ తర్వాత అడిషన్ ఫార్మాట్లో మనకు వేరియబుల్ సమ్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 యాడింగ్ ది ఆపరేషన్ అండ్ ప్రింట్ అవుట్పుట్. ద సమ్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఈస్ సమ్ ఆఫ్ రిజల్ట్. సో మనకు అవుట్పుట్ కూడా ఇచ్చింది. సో మనకు ఆఫ్టర్ రన్ ది ప్రోగ్రామ్, సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అండ్ 5. నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 నెంబర్ 7. ద సమ్ ఆఫ్ ది 5 and 7 ఈస్ 12. సో ఈ విధంగా. అండ్ దాని తర్వాత నేను HTML అండ్ CSS అండ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ అడుగుతాను. ఇక్కడ బిల్డ్ ఏ శాంపిల్ డిజైన్ స్నిప్పెట్స్. See, HTML and CSS, it's small profile code component you can reuse in your project. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారము సో దానికి సంబంధించిన స్నిప్పెట్స్ అనేటివి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో జస్ట్ ఐ వాంట్ టు సమ్ స్టైల్ సజెషన్స్. సో సి స్టైల్ సజెషన్స్ ఫర్ వెబ్ డిజైనర్స్, కలర్ ప్యాలెట్స్, అండ్ ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ప్రకారము కాలర్స్, కలర్ హింట్స్, వెబ్సైట్స్ అనేవి కూడా మనకు ఇక్కడ డైరెక్ట్గా ఇస్తుంది. సో మనకు అక్కడ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా న్యూ ట్యాబ్లో అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఇక్కడ నుంచి మనకు అక్కడ నుంచి మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మినిమల్, డార్క్ మోడ్ అండ్ టైపోగ్రఫీ అంటే మొత్తం మనకు ఫాంట్స్ ఫ్యామిలీస్. సో పాపిన్స్ లైక్ టైమ్స్ న్యూ రోమన్ అండ్ క్యాలిబ్రీ. సో ఇక్కడ మన ఫాంట్ సైజెస్ వచ్చేసి టోటల్గా ఫ్రంట్ ఎండ్లో టోటల్గా H1 to H6 ఉంటుంది కదా, అండ్ బాడీ టెక్స్ట్. సో ఆ విధంగా అండ్ స్పేసింగ్ అండ్ లేఅవుట్స్. సో దీనికి సో ఇవి
దాని తర్వాత మనకు కొన్ని జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో జావా స్క్రిప్ట్లో కూడా దానికి రిలేటెడ్ కావాలంటే మనకు సో స్మాల్ రైట్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. శాంపిల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్మ్స్ట్రాంగ్ చెక్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మనకు రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం సో ఈ విధంగా 153 ఈజ్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, 123 ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో దాని రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉందో మనకు రైట్ ఏ ద పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నేమ్ ఇచ్చేసి దాని యొక్క ప్రోగ్రామ్ ప్రింట్, ఇక్కడ మనకు ప్రింట్ ది సంథింగ్, అక్కడ ప్రోగ్రామ్ యొక్క క్వశ్చన్ అంటే మనకు ఏదైతే క్వశ్చన్ నేమ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ నేమ్ ఏదైతే ఉందో ఈ విధంగా రైట్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది పర్టికులర్ టాపిక్ నేమ్. సో ఆ విధంగా మనకు అక్కడ ఇస్తే మనకు ఆ అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అర్థమవుతుంది ఆ చాట్‌జీపీటీకి. సో ఒక్కోసారి కన్ఫ్యూజ్గా ఇస్తే మనకు అది కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కోసారి రాంగ్ వేలో కూడా ఇస్తుంది. సో ఒకసారి మనకు ప్రాంప్ట్ అనేది నీట్గా చెక్ చేసుకుంటే మనకు ఏ విధమైన రాంగ్ అనేది మిస్టేక్ అనేది ఉండదు. సో దాని తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్ అండ్ యానిమేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్మాల్ ఇంటరాక్టివ్, ఇక్కడ జావా ఇంటరాక్టివ్ కోడ్ పీసెస్. సో నేను ఈ విధంగా అడుగుతాను ఇన్ జావా స్క్రిప్ట్, ఏంటి అడిగాను. సో సి స్మాల్ ఇంటరాక్టివ్ కోడ్ పీసెస్ ఇన్ జావా స్క్రిప్ట్. సి క్లిక్ కౌంటర్. సో మనకు ఇక్కడ క్లిక్ కౌంటర్ అనేది స్మాల్గా HTML. సో ఇక్కడ చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో కొన్ని ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ అనేవి ఇచ్చింది. సో ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఇచ్చింది. ఒకటి సింపుల్ క్యాలిక్యులేటర్ అండ్ లైవ్ క్లాక్ అండ్ చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ క్లిక్ కౌంటర్. సో ఈ విధంగా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అడిగాను కదా. సో దాని తర్వాత మనకు నేను వ్యాలిడేషన్ యానిమేషన్స్ కూడా మనకు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేషన్ సింపుల్ ఫామ్ వ్యాలిడేషన్ ఎగ్జాంపుల్. సో మనకు ఇక్కడ హియర్ స్మాల్ ఇంటరాక్టివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫామ్ వ్యాలిడేషన్ చెకింగ్ ఇఫ్ ఫీల్డ్స్ ఆర్ ఫీల్డ్ ఈమెయిల్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ఫార్వర్డ్ పాస్వర్డ్ లెంత్. ఏదైతే మనకు సింపుల్ ఫామ్ వ్యాలిడేషన్ ఇది ఒక ప్రాజెక్ట్ అండ్ యూజర్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఈమెయిల్ మస్ట్ బి వ్యాలిడ్. సో ఈమెయిల్ యొక్క మనము ఒకవేళ కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వకపోతే అక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఫార్వర్డ్ పాస్వర్డ్ మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 6 క్యారెక్టర్స్. ఆ 6 క్యారెక్టర్ ఎంటర్ చేయకుంటే వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము రెస్ట్ఫుల్ ఏపీఐ మీద తీసుకుందాం. సో రెస్ట్ఫుల్ ఏపీఐ అండ్ రెస్ట్ఫుల్ ఏపీఐ వచ్చేసి శాంపిల్ కోడ్ని తీసుకుందాము. సో రెస్ట్ ఏపీఐ మీద కూడా మనకు పైథాన్లో యూజ్ చేస్తాం కాబట్టి సో దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మనకు ఇక్కడ ఇస్తుంది. అండ్ ఇక్కడ కోడ్ వచ్చేసి ఆ కోడ్ని ఇక్కడ ఎలా రన్ చేయాలంటే మనకు ఇక్కడ కమెంట్ ప్రాంప్ట్ తీసుకొని కానీ లేకుంటే విఎస్ కోడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో హౌ టు ఫాస్ట్ ఏపీఐ యూ క్యాన్ పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ యూవికాన్ అండ్ సేవ్ ది కోడ్ డాట్. సో మనము పైథాన్ని .py ఫార్మాట్లో సేవ్ చేస్తాం కాబట్టి మెయిన్ .py. సో ఆ కోడ్ని తీసుకువెళ్ళి విఎస్ కోడ్లో మనకు ఎంటర్ చేస్తే మనకు డైరెక్ట్గా అవుట్పుట్. ఇంకా ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ యూవికాన్ అండ్ యూవికాన్ మెయిన్ ఆఫ్ యాప్ అండ్ రీలోడ్ అండ్ రన్ సర్వర్ చేయాలంటే ఈ విధంగా ఐఫోన్ రీలోడ్. అప్పుడు మనకు ఒక ఏపీఐ డాక్స్ అండ్ ఒక మనకు లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏపీ ఇక్కడ గెట్ అండ్ పోస్ట్ అండ్ పుట్ డిలీట్. గెట్ అంటే ఫెచ్ ఆల్ ఐటమ్స్ అండ్ గెట్ ఐటమ్స్ ఆఫ్ ఐడి ఫెచ్ 1 ఐటమ్. ఏదైతే మనము రిక్వైర్మెంట్ ఐటమ్ని
కావాలనుకుంటున్నామో సో అక్కడ మనకు ఐడిని ఇస్తే దానికి రిక్వైర్మెంట్ ఐడి అనేది ఇస్తుంది. అండ్ పోస్ట్ అంటే మనకు క్రియేట్ ఐటమ్ ఏదన్నా మనకు క్రియేట్ యాడ్ చేసేటప్పుడు సో దాన్ని పోస్ట్ అంటాము. దాని పుట్ అంటే అప్డేట్, ఏదైనా డేటాని మనం అప్డేట్ చేయాలంటే దానికి మనం పుట్ అనేది యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత మనకు ఏదైనా రిక్వైర్మెంట్ అన్యూజ్ ఏదైనా ఐటమ్స్ ఉంటే దాన్ని డిలీట్ యూజ్ చేసేసుకొని మనము దాన్ని డిలీట్ చేసుకుంటాం. సో నేను ఫైనల్గా ఒకటి సీక్వెల్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను ఏ విధంగా జనరేట్ చేయాలో. రైట్ ఏ క్వరీ ఫర్ ఐ వాంట్ జాయిన్స్. సో జాయిన్స్ కి సంబంధించిన ఆల్ టాపిక్స్ కావాలి కాబట్టి రైట్ ఏ క్వరీస్ ఫర్ జాయిన్స్. సో జాయిన్స్ కి సంబంధించిన ఆల్ టాపిక్స్ కావాలంటే జస్ట్ రైట్ ఏ క్వరీస్ ఫర్ జాయిన్స్. సో యూ వాంట్ టు సీక్వెల్ క్వరీస్, సో జాయిన్స్ స్టెప్ బై స్టెప్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ టేబుల్స్ స్టూడెంట్స్, సో ఈ విధంగా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్స్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్. సో దీనికి సంబంధించిన జాయిన్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఇన్పుట్ అనేది మనం అడిగాం కదా, సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అవుట్పుట్ అనేది మనకు జనరేట్ చేసింది. సో దీనికి ఇది చాట్‌జీపీటీకి సంబంధించిన బేసిక్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ డెప్త్ ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.